ఒక చూపే రాజును ప్రేమలో ముంచింది. ఆమె గంగాదేవి, ఆయనద శంతనుడు. మీరు దేవతలా ఉన్నారు. మీరెవరు? నేను గంగాని, నీ విధిని. ఈ ప్రేమ మహాభారతం యొక్క సంతానం ప్రారంభం. విషయంలో నా నిర్ణయాన్ని ప్రశ్నించవద్దు. నీ ఆజ్ఞ నాకు శిరోధార్యం దేవి. భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధిమాహి ధియో యో నః ప్రచోదయాత్. వెలుగొందు, మా బిడ్డ ఎప్పటికీ. నిశ్శబ్దంలో జ్ఞానదీపం వెలిగిన చోట దేవవ్రతుడు తన విద్యాభ్యాసాన్ని ప్రారంభించాడు. వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు ప్రతి శబ్దాన్ని హృదయంలో నాటుక్కున్నాడు. జ్ఞానంతో పాటు యుద్ధకళలోనూ అతను అగ్రగామిగా మారాడు. అతడే భీష్ముడు, మహాభారతానికి మూలపురుషుడు.